ఆగుబిడ్డా, ఒక్క క్షణం ఈ మాట విను. ఇది యాదృచ్ఛికంగా నీ చెవికి రాలేదు. దేవుడు ఈరోజు నీ హృదయంతో మాట్లాడాలనుకుంటున్నాడు. నేను ఎవరికి చెడు చేయలేదు, అయినా ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? నేను అందర్నీ నిజాయితీగా నమ్మాను, కానీ వాళ్లు నన్నే మోసం చేశారు అని. ఇలాంటి ప్రశ్నలు నీ మనసులో తిరుగుతున్నాయా? అయితే ఇది విను బిడ్డా. ఈ ప్రపంచం నిన్ను చాలాసార్లు అమాయకత్వాన్ని బలహీనతగా చూస్తుంది, కాని దేవుడు అలా చూడడు. ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. ఆయన నీ నిజాయితీని చూస్తాడు. నీ కన్నీళ్లను లెక్క పెడతాడు. మనుషులు తమ తెలివితో నీకు ఉచ్చులు వేయవచ్చు, నీ గురించి అబద్ధాలు చెప్పవచ్చు, నీ మంచితనాన్ని ఉపయోగించుకోవచ్చు, కానీ దేవుడు చూస్తూ నిద్రపోడు. నీకోసం ఆయన పనిచేస్తూనే ఉంటాడు. అందుకే దేవుడు ఇలా చెప్పుతున్నాడు, నీకు విరోధముగా చేయబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అంటే నీకు హాని చేయడానికి వేసిన ప్రతి కుట్ర, ప్రతి ఎత్తు, ప్రతి అబద్ధం చివరికి దేవుని ఎదుట నిలబడలేవు. నిన్ను కూల్చడానికి వేసిన ప్రతి ఎత్తు దేవుడు నిన్ను పైకి లేపడానికి ఒక మెట్టుగా మారుస్తాడు. నీవిప్పుడిది అర్థం చేసుకోలేకపోవచ్చు. ఎందుకిలా జరుగుతుంది అని ఏడుస్తూ